రాయలసీమ జిల్లాల్లో పేదరిక నిర్మూలన కోసం, సామాజిక సమానత్వం కోసం 50 సంవత్సరాల క్రితం ఒక స్పెయిన్ దేశీయుడు ఆర్డిటి సంస్థను ఏర్పాటు చేసి అనేక రంగాల్లో ఈరోజు విద్య, ఉపాధితో పాటు వ్యవసాయ రంగాన్ని, ఎకాలజీని, అదేవిధంగా వికలాంగుల సంక్షేమం, క్రీడల అభివృద్ధి కోసం నిరంతరం స్వచ్ఛందంగా పనిచేస్తూ ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తూ వేలాది కుటుంబాల్ని, దళిత గిరిజన కుటుంబాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలని తీసుకొచ్చి బలహీన వర్గాలకు లేదా మిగతా అగ్రకుల పేదలకు తమ సేవలను విస్తరించేటువంటి సందర్భంలో ఆర్డిటి మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కన్నుపడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలకు, కేంద్ర పెద్దలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎక్కడైనా మత రాజకీయాలు చేయండి. ఆర్డిటి సంస్థ విషయంలో మత రాజకీయాలను పక్కన పెట్టి వారు కష్టపడి విదేశీ నిధుల్ని ప్రోగు చేసుకొని వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాలకు పైబడి వారి సేవలను విస్తరిస్తూ అనేక కార్యక్రమాలని ప్రత్యక్షంగా 4000కు పైబడి ఉద్యోగాలను చదువుకున్నటువంటి మాలాంటి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారికి ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మీరు ఒక 400-200 మంది నుంచి 1000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఇస్తున్నారు, రాయితీలు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, ట్యాక్స్లో ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. ఇప్పటికే 52 సంవత్సరాలుగా ఎలాంటి ప్రభుత్వ నుంచి ₹1 ఆశించకుండా వారు సేవల్ని గుర్తించి వస్తున్న విదేశీ యొక్క నిధుల్ని అడ్డుకట్ట వేసేటువంటి కుట్రకు భారతీయ జనతా పార్టీ పెద్దలు శ్రీకారం చుట్టద్దండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏని వెంటనే రెన్యువల్ చేసి ఆ సంస్థకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కేంద్ర హోంశాఖ మంత్రులు చర్యలు చేపట్టాలని, లేకపోతే భవిష్యత్తులో రాయలసీమ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఇప్పటివరకు ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది వైద్య సేవలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ యొక్క ఆర్డిటి సంస్థ మనుగడ కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గలం ఇప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మీడియా కూడా సహకరించి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యేంత వరకు మన యొక్క అండదండలు అందించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్డిటి సంస్థకు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని, ఇది 1 సంవత్సరం క్రితమే ఆ సంఘానికి, ఆ సంస్థకు ప్రమాదం అని తెలిసి మొదట గలం ఇప్పినటువంటి సంస్థ కూడా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. దీనికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా అన్ని విధాలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం.